హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 6 వారాలను పూర్తి చేసుకుని 7వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే గత వారం ఫైర్ స్టోమ్స్ అంటూ 6 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే అలైకా చిట్టి పికిల్ ఫేమ్ రమ్య, దివ్యల మాధురి, అలాగే ఆయేషా, సాయి శ్రీనివాస్, నిఖిల్, గౌరవ్ గుప్తా. అయితే గత వారమే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీగా లోపలికి రావడంతో బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చి గత వారం నామినేషన్స్ నుంచి వీరిని సేవ్ అయితే చేశాడు బిగ్ బాస్. కానీ ఈ వారం ఇక అందరూ సమానమే అంటూ ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అంటూ కంటెస్టెంట్స్కి అధికారాన్ని అయితే అందించారు. దీంతో ఇక ఫైర్ స్టోమ్ నుంచి కూడా ఈ వారం నామినేషన్స్లోకి వచ్చేశారు కొంతమంది. ముఖ్యంగా ఫైర్ స్టోమ్ నుంచి ఏకంగా ముగ్గురైతే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఇక ఫైర్ స్టోమ్ నుంచే గౌరవ్ గుప్తా ప్రస్తుతానికి కెప్టెన్గా ఉన్న నేపథ్యంలో గౌరవ్ గుప్తాకి ఇమ్యూనిటీ అయితే లభించింది. ఎవరు గౌరవ్ని నామినేట్ చేయడానికి పాసిబుల్ అయితే ఉండదు అంటూ బిగ్ బాస్ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే ఫైర్ స్టోమ్ నుంచి మొదటగా ఆయేషా, రమ్య, సాయి శ్రీనివాస్ ఈ ముగ్గురు కూడా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. అయితే ఊహించని విధంగా నామినేషన్స్ ఇక ముగిసిపోయాయి అనుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ కెప్టెన్ అయిన గౌరవ్ గుప్తాకి బంపర్ ఆఫర్ కింద ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు. ఆ పవర్ ద్వారా నువ్వు ఫైర్ స్టోమ్ నుంచి నామినేట్ అయిన ముగ్గురులో నుంచి ఒకరిని అన్ని విధాలుగా ఆటకి అయినట్టుగా ఆలోచించి ఒకరిని సేవ్ చేయాలి అంటే ఏమాత్రం తడబాటు లేకుండా గౌరవ్ గుప్తా వెంటనే నేను ఆయేషాని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్ అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో కెప్టెన్ గౌరవ్ గుప్తా కారణంగా ఈ వారం ఆయేషా నామినేషన్స్ నుంచి గట్టెక్కింది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఫైర్ స్టోమ్స్ నుంచి రమ్య, సాయి శ్రీనివాస్ ఈ వారం నామినేషన్స్ని జోన్లోకి అయితే వచ్చి ఎలిమినేషన్ని ఎదుర్కోబోతున్నారు. మరి రమ్య, సాయి శ్రీనివాస్కి వీరిద్దరికీ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ ఇద్దరిలో ఎవరైనా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.